వాతావరణం నెలకొంది. కిస్టావర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారితీసింది. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఘర్షణలకు నిరసనగా భాజపా హురియత్ కాన్ఫరెన్స్ ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని కిస్టావర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకోవడం సహా అనేక వాహనాలు, దుకాణాలకు నిప్పంటించారు. ఒక వర్గం జరిపిన కాల్పుల్లో 2 వ్యక్తులు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. రంగంలోకి దిగిన పారామిలిటరీ బలగాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అల్లర్లపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. జమ్మూ డివిజనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ ఘర్షణకు దారితీసిన కారణాలు సహా ఆస్తి నష్టంపై 3 వారాల్లోగా నివేదిక సమర్పించనుంది. ఘర్షణలపై ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రధాని మన్మోహన్ తో ఫోన్లో మాట్లాడారు. లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఇదే అంశంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. కిస్టావర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో సుష్మా పోస్ట్ చేశారు. దీనిపై ఒమర్ కూడా ఫోన్ చేశారు. కిస్టావర్ అల్లర్లను నిరసిస్తూ బీజేపీ జమ్మూ బంద్కు పిలుపునిచ్చింది. శాంతి భద్రతల్ని కాపాడటంలో ఒమర్ ప్రభుత్వం విఫలమైందని కమల్నాథులు మండిపడ్డారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వివిధ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. శాంతి భద్రతలు నెలకొల్పడంలో ఒమర్ అబ్దుల్లా సర్కార్ విఫలమైందని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను విధించాలని బీహెచ్పీ డిమాండ్ చేసింది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలు కూడా జమ్మూ కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చారు. ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు చేపట్టిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.